విదేశీ ఉద్యోగులు విద్యార్థులకు వీసాల జారీలో ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్న అమెరికా ఆ దేశంలోని విదేశీ ఉద్యోగులపై కూడా చర్యలకు ఉపక్రమించింది. అమెరికాలో H1B, H4 వీసాలతో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు వారి వీసాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఈమెయిల్స్ పంపింది. అయితే వీసాలు తాత్కాలికంగా రద్దయినా ఆ ఉద్యోగులు తమ వీసాల గడువు సహజంగా ముగిసే వరకు అమెరికాలో చట్టబద్దంగా నివసించవచ్చు. ఇది శాశ్వత వీసా తిరస్కరణ కాదని హ్యూస్టన్ కు చెందిన ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమన్ తెలియజేశారు. H1B, H4 వీసాదారుల సోషల్ మీడియా కార్యకలాపాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసమే వీసాల తాత్కాలిక రద్దు నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి వెట్టింగ్ చేపట్టనుంది. విదేశీ ఉద్యోగులు విద్యార్థులకు వీసాల జారీలో ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్న అమెరికా ఆ దేశంలోని విదేశీ ఉద్యోగులపై కూడా చర్యలకు ఉపక్రమించింది. అమెరికాలో H1B, H4 వీసాలతో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులకు వారి వీసాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఈమెయిల్స్ పంపింది. అయితే వీసాలు తాత్కాలికంగా రద్దయినా ఆ ఉద్యోగులు తమ వీసాల గడువు సహజంగా ముగిసే వరకు అమెరికాలో చట్టబద్దంగా నివసించవచ్చు. ఇది శాశ్వత వీసా తిరస్కరణ కాదని హ్యూస్టన్ కు చెందిన ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ న్యూమన్ తెలియజేశారు. H1B, H4 వీసాదారుల సోషల్ మీడియా కార్యకలాపాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసమే వీసాల తాత్కాలిక రద్దు నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి వెట్టింగ్ చేపట్టనుంది.